కార్తీక పురాణము 24వ అధ్యాయము. కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ. 24వ అధ్యాయము. అంబరీషుడు ద్వాదశీ వ్రతం ఆచరించుట. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత వివరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుడు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వం తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికం కాగలదు. ఆ ద్వాదశీ వ్రతం చేయు విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుమని అత్రి మహాముని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశీ ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే నా రోజు పెందలగడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధంగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశీ ఘడియలలో పారాయణ చేయవలయునుగాన తొందర స్నానమునకు రమ్మని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశీ ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశ ఘడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహా కోప స్వభావం గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును. నాకేమీయూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. ద్వాదశీ ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించని ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించినా భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. అభయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశీ ఘడియలలో భోజనం చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట వలన నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశీ ఘడియలున్నవి. ద్వాదశీ ఘడియలలోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్లి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశీ ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశీ ఘడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటిల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనం గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన శుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపం చల్లారవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తిని కలగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దైవపూజ్యుడైన వాడు. ఆ అగ్నిదేవుడునందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి
కడజాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనంనకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమునరించిన పాపం సంప్రాప్తమగును అని విశదపరచిరి. కార్తీక పురాణము 24వ అధ్యాయము సమాప్తము.